హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కంఫర్ట్ తోటి కొన్ని టిప్స్ని షేర్ చేస్తున్నానండి. మనం రెగ్యులర్గా కంఫర్ట్ని బట్టలు వాష్ చేసేటప్పుడు యూస్ చేస్తుంటాం కదండి. అలా కాకుండా ఈ ఒక్క ప్యాకెట్ తోటి మనం ఇంట్లోని ఎన్ని రకాలుగా యూస్ చేయొచ్చు అనేది చూపిస్తానండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయండి. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నేను ఈ ఈ ఒక్క ప్యాకెట్‌నే యూజ్ చేసి, చాలా చిన్న ప్యాకెట్ అండి, కానీ ఒక్క ప్యాకెట్‌ని యూజ్ చేసి ఎన్ని టిప్స్ షేర్ చేస్తున్నానో చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టిప్ చూద్దామండి. 2 టిష్యూ పేపర్స్‌ని తీసుకున్నానండి. ఈ టిష్యూ పేపర్స్ పైన ఈ ప్యాకెట్‌ని కట్ చేసి ఫ్యూ డ్రాప్స్ వేసుకోవాలండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మనం బట్టలు వాష్ చేసేటప్పుడు మన చేతికి చిన్న డ్రాప్ తగిలితేనే చాలా స్మెల్ అనేది వస్తుంటుందండి. ఇది కొంచెం ఫ్యూ డ్రాప్స్ చాలండి. ఇలా వేసుకొని ఫోల్డ్ చేసి మనకి ఎన్నైతే మనకి పీసెస్ అనేవి కావాలో అన్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను 2 టిష్యూ పేపర్స్‌ని తీసుకొని ఈ విధంగా ఫ్యూ డ్రాప్స్ వేసుకొని ఈ విధంగా ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒక టిష్యూని 4 పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఏ విధంగా మనం యూజ్ చేయాలో చెప్తానండి. మన ఇంట్లోని షూస్ ఉంటాయి కదండి. రెగ్యులర్గా పిల్లలు యూజ్ చేసే షూ అయినా, లేకపోతే అప్పుడప్పుడు యూజ్ చేసే షూ అయినా ఉంటాయి కదండి. అవి కొంచెం స్మెల్ అనేవి వస్తుంటాయి. అలా కాకుండా ఇలాగా షూలోని మనం ఒక్కొక్క పీస్ కనుక పెట్టుకుంటే ఇవి మనకి మంచి స్మెల్ అనేది వస్తుంటుందండి. చెమట స్మెల్ అనేది ఉండదు. ఇలాగా అన్ని షూస్లో కూడా పెట్టుకొని షూ ర్యాక్లో కనుక పెట్టుకుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలాగే బట్టలు ఉంటాయి కదండి. బట్టల్లో కూడా ఇలాగా అక్కడక్కడ పెట్టుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంటుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు అవి మనం వాష్ చేసేటప్పుడు కంఫర్ట్ పెడుతుంటాం, కానీ అప్పుడప్పుడు యూజ్ చేసే కొన్ని బెడ్షీటు, పిల్లో కవర్స్ ఉంటాయి కదండి. అవి కొన్ని రోజులకి స్మెల్ పోతుంటాయి. అలాంటప్పుడు ఇలా పెట్టుకుంటే కనుక మనకి మంచి స్మెల్ అనేది ఎప్పుడూ ఉంటుందండి ర్యాక్స్లోని. అలాగే ఒక బౌల్లోని కొంచెం వాటర్ తీసుకోవాలండి. కొంచెం వాటర్ తీసుకొని అందులోని కొంచెం మనం కంఫర్ట్ లిక్విడ్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా షాంపూ వేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న లిక్విడ్ని స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు. లేదు అంటే ఒక చిన్న డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి. ఆ డ్రింక్ బాటిల్లో కనుక వేసుకొని చిన్న హోల్స్ కనుక పెట్టుకుంటే అది స్ప్రే బాటిల్ కింద యూజ్ చేసుకోవచ్చండి. ఈ షాంపూ, కంఫర్ట్ ఇంకా వాటర్లో బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్ప్రే బాటిల్లో వేస్తున్నానండి. ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్లో వేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని ఏ విధంగా ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాననేది చూపిస్తానండి. ఇలాగ బాటిల్లో వేసుకొని పైన క్యాప్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం మంచి క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చండి. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నైట్ టైము కానీ డే టైం కానీ మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకున్నా సరే కొంచెం జిడ్డు అనేది ఉంటుందండి. అంత స్మెల్ కూడా ఉండదు. లైట్గా కొంచెం జిడ్డుగా స్మెల్ అనేది వస్తుంటుంది. అలాంటప్పుడు మనం ఈ లిక్విడ్ని కనుక స్ప్రే చేసి క్లీన్ చేసుకుంటే మనకి మంచి షైనింగ్ వస్తుందండి. నెక్స్ట్ కిచెన్లోకి రాగానే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంటుంది. కంఫర్ట్ వేసాం కాబట్టి కంఫర్ట్ స్మెల్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని, డ్రై క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనకి స్టవ్, కౌంటర్ టాప్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇంటికి ఎవరు వచ్చినా సరే మన కిచెన్ అనేది ఎప్పుడూ నీట్గా కనబడుతుంది. చూడండి, మనకి స్టవ్ అనేది చాలా షైనింగ్ అనేది వచ్చిందండి. మనం షాంపూ వేసాం కాబట్టి షాంపూ అనేది మనకి ఒక క్లీనిక్ పర్పస్గా యూజ్ అవుతుందండి. అలాగే కంఫర్ట్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఈ టిప్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చూడండి, క్లీన్ చేసిన తర్వాత కూడా మొత్తం అంతా చూపిస్తున్నాను. ఎక్కడ మనకి జిడ్డు అనేది ఉండదండి. నెక్స్ట్ టిప్పు చూద్దామండి. ఇంట్లోని చైర్స్ అనేవి ఉంటాయి కదండి. చిన్నపిల్లల చైర్స్ కానీ, పెద్ద చైర్స్ కానీ ఏవైనా సరే మనం కూర్చునేటప్పుడు తలకి ఆయిల్ పెడతాం కాబట్టి పైన అంత జిడ్డుగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు ఏవైనా తింటూ ఉంటారు కాబట్టి అవి జిడ్డుగా ఉంటాయండి. కొన్ని రోజులు యూజ్ చేసే కొద్దీ మనకి చైర్స్ అనేవి కలర్ షేడ్ అయ్యి డల్గా కనిపిస్తుంటాయి.
అలాంటప్పుడు ఈ లిక్విడ్‌తో కనుక మనం క్లీన్ చేసుకుంటే ఆ జిడ్డు, ఆయిల్ జిడ్డు గానీ లేదా ఏవైనా తిన్ని మరకలు గానీ అన్నీ క్లీన్ అవుతాయి. అదేవిధంగా మనకి చైర్స్ అనేవి మంచి షైనింగ్ వస్తాయండి. చూడండి ఇలా తుడిచిన తర్వాత చూపిస్తున్నాను. డల్‌నెస్ అనేది లేకుండా మంచి షైనింగ్ అనేవి ఉంటాయండి. ఇలా 1 వీక్ ఓసారి క్లీన్ చేసుకుంటే బావుంటుందండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఇలాగా డ్రింక్ బాటిల్స్ కానీ ఏవైనా సరే మనం యూజ్ చేసిన తర్వాత పడేస్తుంటాం కదా! అలా కాకుండా వీటిని రీయూజ్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నా అండి. నైఫ్ కొంచెం వేడి చేసి కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతుంది. ఇందులోని 2 స్పూన్స్ వరకు రాళ్ళుప్పు వేశానండి. రాళ్ళుప్పు వేసిన తర్వాత ఇందులోని కొద్దిగా కంఫర్టు వేసుకోవాలి. ఇది మనం కిచెన్‌లో గానీ, వాష్‌రూమ్స్‌లో గానీ పెట్టుకుంటే మనకి మంచి ఫ్రెషనర్ లాగా ఉంటుందండి. ఎయిర్ ఫ్రెషనర్ లాగా. సాల్ట్ అందరూ పెడుతుంటారండి. సాల్ట్‌లోని కొద్దిగా కంఫర్ట్ వేసుకొని పెట్టుకుంటే కనుక మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. మనకి ఎయిర్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. ఒక బౌల్‌లోకి కొంచెం వాటర్ తీసుకోవాలండి. మనం రెగ్యులర్‌గా ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా! చిన్న పిల్లలు ఉంటే ఇంకా డైలీ క్లీన్ చేసుకోవాలండి. అలా క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా అందులోని సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ లేదా రాళ్ళుప్పు వేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేస్తున్నామంటే సాల్ట్ వేసి ఇల్లు క్లీన్ చేసుకోవడం వలన మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండదండి. చాలా మంచిది. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా! సాల్ట్ వేసి ఇల్లు క్లీన్ చేసుకోవాలి అని. నెక్స్ట్ ఇందులోని కొద్దిగా కంఫర్ట్ వేసానండి. కంఫర్ట్ వేయడం వల్ల మనకి రూమ్ అంతా కూడా ఇల్లంతా కూడా మంచి స్మెల్‌తోని చాలా ఫ్రెష్‌గా ఉంటుందండి. అలాగే కొంచెం షాంపూ వేసానండి. షాంపూ వేయడం వల్ల మనకి ఫ్లోర్ అనేది చాలా షైనింగ్‌గా ఉంటుంది. టైల్స్ అయితే ఇంకా బాగా క్లీన్ అవుతాయండి. మంచి షైనింగ్ వస్తుంటుంది ఫ్లోరు. ఇలా బాగా మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఇది నేను దేవుడి గది క్లీన్ చేయడానికి కొంచెం వాటర్ వేశాను. ఇలా క్లీన్ చేయడం వలన మనకి మంచి ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుందండి. నేను రెగ్యులర్‌గా ఇలాగే క్లీన్ చేస్తుంటాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. ఈ క్లీనింగ్ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.